కొనసాగించాలి జరీనా మేడాన్ని వెంటనే పోరాడతాం జరీనా మేడాన్ని కొనసాగించేంత వరకు పోరాడతాం జరీనా మేడాన్ని కొనసాగించేంత వరకు ట్రాన్స్ఫర్ చేయాలి డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని వెంటనే పోరాడతాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఐఎస్ఎఫ్ జిందాబాద్ కొనసాగించాలి జరీనా మేడం గారిని ఆ స్కూల్లోనే కొనసాగించాలి బైందొడ్డి స్కూల్లోని జరీనా మేడం గారిని కొనసాగించాలి జరీనా మేడం గారిని బదిలీ చేయాలి డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి చదువు పోరాడు పోరాడతాం డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని బదిలీ చేసే వరకు పోరాడతాం డిప్యుటేషన్ పై వచ్చినటువంటి గణేష్ గారిని బదిలీ చేసే వరకు మేడం గారిని కొనసాగించాలి జరీనా మేడం గారిని బైందొడ్డి స్కూల్లోనే డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని బదిలీ చేయాలి డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని వెంటనే పోరాడతాం డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని బదిలీ చేసే వరకు పోరాడతాం బదిలీ డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని బదిలీ చేసే వరకు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోడుమూరు మండలం బైందొడ్డి గ్రామంలో పనిచేస్తున్నటువంటి జరీనా మేడం గారిని అక్కడి నుంచి విధుల్లో నుంచి పేలకుర్తికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి గతంలోన 2023 సంవత్సరంలోన ఆయన దేవనకొండ మండలం మాచాపురం గ్రామంలో గణేష్ అనే టీచరు అక్కడ విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించి సస్పెండ్ కావడం జరిగింది. సస్పెండ్ అయిన తర్వాత ఆయనను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిఓ గారు ఒక 2-3 నెలల తర్వాత ఆయనకి పోస్టింగ్ ఇవ్వడంతో ఆయనకి మళ్ళీ అదే మండలంలో ఇవ్వకోకుండా ఆయనకి డబ్బులు లాలూచిపడి అదేవిధంగా డిఓలు అంతా చేసుకొని అక్కడ ఉన్నటువంటి డిఓ గారు గతంలో రంగారెడ్డి గారు ఇక్కడికి ఆయనను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంఈఓ గారికి విల్లింగ్ ఎక్కడైతే ఉందో ఆయనని అక్కడ జాయిన్ చేయని చెప్తే ఆమె ఏమాత్రంగా డిఓ గారి విధులని విరుద్ధంగా చేసి బైందొడ్డి గ్రామంలో ఉన్నటువంటి 41 మంది విద్యార్థులు మాత్రమే ఉంటే 2 టీచర్లు ఆల్రెడీ ఉన్నారు. మళ్ళీ అక్కడికి వర్క్ అడ్జస్ట్మెంట్ పైన ఆయన పంపిస్తున్నామని చెప్పేసి సునీత మేడం హెచ్ఎం గారికి చెప్పితేనే మేము ఓకే అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె 8 రోజులు అని చెప్పేసి నెల అవుతా ఉంది, 2 నెలలు అవుతా ఉంది, గడుస్తూ ఉంది. ఆయనను అక్కడే విధుల్లోనే కొనసాగిస్తాను, నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి జరీనా మేడం గారి పైన ఈమె చేయడం చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంఈఓ గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విద్యార్థిని పైన ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్గా ఉండి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఒకసారి మీరు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? ఎంఈఓగా ఉన్నటువంటి మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఒకసారి మీ మనస్సాక్షిగా ఆలోచన చేసుకొని అక్కడ ఉన్నటువంటి గణేష్ గారిని బదిలీ చేసి అక్కడ ఉన్నటువంటి జరీనా మేడం గారిని అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి లేని పక్షంలోన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కలయిక చేసి అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్కూల్ని కూడా మూసేపించి పిల్లల్ని కూడా స్కూల్కి రానివ్వకుండా కూడా చేస్తామని చెప్పేసి అదేవిధంగా డిఓ గారిని కూడా కలిసాం. డిఓ గారిని కలిసినప్పటికీ కూడా ఎంఈఓ గారు ఏమాత్రంగా తూతూ మంత్రంగా చేసి ఆమెని మళ్ళీ ఆమెని బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఇది తప్పు. కాబట్టి గణేష్ గారిని డిప్యుటేషన్ పైన వచ్చినటువంటి గణేష్ గారిని ఖచ్చితంగా ఆయనని మళ్ళీ ఆయన పోస్టింగ్కి ఎక్కడైతే ఉందో అక్కడికి పంపించాలని చెప్పేసి తెలియజేస్తూ లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా హెచ్చరిక చేస్తున్నాం. దొడ్డి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా. మాకి జరీనా మేడం కొనసాగించాలని చెప్తున్నాము. ఇక్కడ డిప్యుటేషన్ పై వచ్చిన గణేష్ సార్ని కొనసాగిస్తామని మేడం గారు చెబుతున్నారు. నిన్న డిఓ సార్ని అడిగితే మాకు ఎటువంటి విషయం చెప్పలేదు. వీళ్ళు ఇక్కడ మండలంలో విద్యాధికారి ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. అందువలన ఈరోజు మేము ఇక్కడ కోడుమూరు మండలం ఎంఈఓ ఆఫీస్కి వచ్చి వారం రోజుల నుంచి తిరుగుతున్నాము. ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ లెటర్ ఇచ్చినాము, అన్నీ చేసినాము. మాకు జరీనా మేడాన్ని కొనసాగించాలని కోరుచున్నాము. మండలం బైందొడ్డి గ్రామం మాది. డిఫరెన్షన్లో వచ్చినటువంటి గణేష్ సార్ అయినటువంటి సారు గారు
మా ఊరికి ఎంఈఓ మేడం అక్రమంగా సార్ని కొన్ని వారం రోజులు ఒకటి అక్కడ డ్యూటీ కొనసాగించండి అని చెప్పి సార్ గారిని పంపించడం జరిగింది. ఇప్పుడు అదే సార్ని కంటిన్యూగా చేస్తాము, రెగ్యులర్గా వస్తున్న జరీనా మేడంని తీసేస్తామని చెప్పేసి ట్రాన్స్ఫర్ పెట్టేసింది మేడం. మేము ఒక వారం క్రితం కూడా మేడంకి లెటర్ ఇవ్వడం జరిగింది, గణేష్ సార్ వద్దు జరీనా మేడం ఉండాలని. అయినా ఎంఈఓ మేడం గారు ఏం పట్టించుకోలేదు. నిన్న డిఈఓ సార్ని కూడా కలిసినాము. డిఈఓ సార్ ఎంఈఓ మేడంతో మాట్లాడుకోపండి అని చెప్పినారు. అయితే అసలు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు ఎంఈఓ మేడం. మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం, గణేష్ సార్ వద్దు, ఖచ్చితంగా జరీనా మేడం మా స్కూల్లోనే కొనసాగించాలి. జరీనా మేడం వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ అయింది ఉంటాడు. మా ఊర్లో స్కూల్ పిల్లలందరూ స్కూల్ లాకేసి ఎవరం పోమని చెప్పినారు. మేము కూడా అంతా ఎంక్వైరీ చేసుకొని వచ్చినాం ఇక్కడికి. ఒకవేళ ఇక్కడ ఏం పలకరించకుండా కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయినా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్కూల్ కమిటీ సభ్యుల్ని, ఊరి పేరు బైనదొడ్డి, కోడుమూరు మండలం, కర్నూలు డిస్టిక్. ఖచ్చితంగా జరీనా మేడాన్ని కొనసాగించాలని కోరుచున్నాము. నా పేరు వచ్చేసి బాలకృష్ణ, వైస్ చైర్మన్ని. జరీనా మేడం గారిని వర్క్ జరీనా మేడంని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తామని విఓ మేడం అంటుంది, ఎంఈఓ మేడం. కానీ ఆ మేడం మా ఊర్లోనే కొనసాగాలని మేము ఆ మేడంకి ఇంత ముందు వారం కింద అర్జీ కూడా పెట్టినాము. దాన్ని ఏం స్పందన చేయలేదు మేడం. నిన్న డిఓ ఆఫీస్ పోయినాం, అక్కడ కూడా మాట్లాడినాం. ఈరోజు వచ్చేసి మేడంది మళ్ళీ ఆన్లైన్లో పేరు లేకుండా కూడా చేసింది మేడం. దానికి మేము వచ్చి ఇక్కడ ఆఫీస్ దగ్గర మేడం వెళ్తామని వస్తే మేడం లేదు. ఇక్కడ మళ్ళీ మేడం వచ్చేంత వరకు కూడా అర్ధ గంట కాకుండా గంట కానీ వెయిట్ చేస్తాం. ఇంతసేపు అయితే రాలేదు, ఇంతవరకు ఏంది రాలే మేడంగా. మాకు జరీనా మేడం అయితే కొనసాగించాలి మా బైనతోటి స్కూల్లోనే. గణేష్ సార్ అయితే వద్దు. తర్వాత మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇంతవరకు అయితే ఆయన ట్రాన్స్ఫర్ చేయలే. ఆయన డిప్యుటేషన్ పైన అని మేడం చెప్పింది. అక్కడ ఉన్నటువంటి జరీనా మేడం గారు వచ్చి ఆమె సంవత్సరం అయింది మేడం. ఆమెని ఇప్పుడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, గణేష్ ఇక్కడ రెగ్యులర్ అని చెప్తుంది. మీరు కూడా మేడంకి ఆయన ఉన్నటువంటి గణేష్ సార్ గారిని ఖచ్చితంగా వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసి ఆ మేడాన్ని కొనసాగించాలని మాట్లాడింది. గణేష్ సార్ వచ్చేది డిస్క్రిప్షన్ కాదు, పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ వచ్చింది కొత్తపల్లికి, ఆయనకి కొత్తపల్లికి డిప్యుటేషన్ పోయినాడు. యాక్చువల్గా పోస్ట్ వచ్చినది బైందొడ్డికి ఎట్లా ఇస్తారు సార్? ఇచ్చినారు. డిఓ సార్ కూడా నిన్న కనుక్కున్నాం. డిఓ సార్ నిన్న కనుక్కుంటే అసలు పోస్టింగ్ రంగారెడ్డి సార్ అసలు రంగారెడ్డి సార్ ఉన్నప్పుడు ఇచ్చినారు. అది అసలు పోస్టింగ్ అక్కడ ఇవ్వడానికి అవకాశమే లేదు. మేడం చట్టానికి విరుద్ధంగా ఇచ్చింది. ఆడ 41 మంది పిల్లలే ఆడ ఉండాల్సింది, 2 టీచర్సే. ఆయనకి ఎట్టిస్తుంది పోస్టింగ్ అక్కడ? అది మేడం లేదు కాబట్టి మీకు నిన్న డిఈఓ ఆఫీస్లో కూడా